ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లక్కీగా నిత్యకి ఈ టాపిక్కి వెపన్కి అస్సలు సంబంధం లేదని తెలుసుకున్నాను. నేను చాలా హ్యాపీ పిన్ని. ఈ విషయం అప్పుడే చెప్తే బాగుండేదనుకుంటున్నాను. నువ్వెంత మంచిదానివి రోజా. నిత్యం మీద నీకెంత ప్రేమో కదా. పైగా ఎంత కాదన్నా మీరు నాకు అమ్మతో సమానురాలు. నిత్య నాకు చెల్లి కదా. థ్యాంక్ యూ రోజా. ఇంతకీ ఆ స్వాతి గొడవేంటంట? ఏం లేదు పిన్ని. ఎంక్వైరీని తప్పుదారి పట్టించడానికి తెలివిగా వెపన్ని తప్పించిన జేపీ దాని డెలివరీ స్పాట్కి వచ్చేటట్టు చేసి ఆ తర్వాత తను తీసుకున్నాడు. వెపన్ తీసుకొచ్చిన వ్యక్తికి వెయిట్రెస్కి వెపన్ని ఇమ్మన్నాడు. ఇలా ఆ లింక్ మిస్ చేశాడు. మై గాడ్, ఇంత జరిగిందా? అవును పిన్ని. పాపం స్వాతి అవసరం కోసమని ఒప్పుకుంది. రోజా, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? పిన్ని, ఆల్మోస్ట్ జేపీని ఆ వెపన్ తెప్పించుకున్నాడని మాకు అర్థమైపోయింది. ఆధారాలు కూడా ఉన్నాయి. మరి కోర్టుకు వెళదామా? ఆ జేపీకి శిక్ష వేయిద్దామా? పిన్ని, ఇప్పటికీ మనం సగమే సాధించాం. టెక్నికల్గా ఆ వెపన్ ఎక్కడుందో ఏంటో అని తెలుసుకోవాలి. అది చాలా కీలకం. మరి ఆ వెపన్ని సంపాదించడం ఎలా? ఏదొకటి ప్లాన్ చేద్దాం పిన్ని. కానీ ఈ విషయాలన్నీ నిత్యకి తెలియకుండా చూసుకోవాలి. తనకి తెలిస్తే బాధపడుతుంది. సరే రోజా, జేపీతో పాటు దుర్మార్గులు ఇంకెంతమంది ఉన్నారో తెలుసుకొని వాళ్ళందరినీ శిక్షిద్దాం. సారంగా ఆత్మ శాంతిస్తుంది. ఓకే పిన్ని, ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. నా వల్ల కాదు డాడ్, నా వల్ల కాదు. మామ్స్ ఇలా చేస్తుందని అనుకోలేదు. ఆ రోజా నా మీద పడి చెల్లి చెల్లి అంటూ ముద్దు చేస్తోంది. బేబీ, వచ్చినప్పటి నుంచి అక్కడ ఏం జరిగిందో 30 సార్లు చెప్పావు. నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది, నీ మానసిక పరిస్థితి కూడా అర్థమైంది. నాకు మామ్స్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ రోజా వెంట వెళ్తూ తనకి బలాన్నిస్తుంది, మనల్ని బలహీనులు చేస్తుంది. ఇదేం ప్లానో నాకైతే అర్థం కావడం లేదు. అవును బేబీ, ఆ రోజాకి అసలెంత ధైర్యం? ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కంపెనీ చైర్మన్ గా కూర్చొని కంపెనీని ట్రస్ట్ గా మార్చి మనందరినీ ఆడిస్తోంది. అది నా ఒంటి మీద చెయ్యేసి చెల్లి చెల్లి అంటుంటే నాకు కంపరంగా ఉంది డాడ్. దీనందరికీ కారణం మామ్స్. అవును బేబీ, నేను కాదనట్లేదు. రోజాకి అలసిచ్చినట్టే సారంగపాణికి కూడా అలసిచ్చింది. చెప్తే వినదు. అసలు తన ధోరణి ఏమిటో అర్థం కావట్లేదు. కాదు డాడ్, మామ్స్ నిన్నెందుకు దూరం పెట్టింది? ఆ సారంగపాణిని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఇంత సడన్ గా అడిగితే నిజాలు ఎలా చెప్తాం? ఏం చెప్పాలి బేబీ? ఇంతకు ముందే చెప్పాను కదా, పాణి మాయలో పడింది. పాణిగాడేమో బిజినెస్ కోసం మీ తాతగారు ఆస్తి తీసుకోవాలనుకున్నాడు. అప్పటికి నేను జీరోలో ఉన్నాను. నా దగ్గర ఏమీ లేదు. భవిష్యత్తులో బాగుపడతానని నేను నమ్మాను, మాలతి నమ్మింది. కానీ మీ తాత నమ్మలేదు.
నేనెక్కడ మాలతిని పెళ్లి చేసుకుంటానోనని పాణిగాడు చాలా కుట్రలు చేశాడు. మీ తాతకి ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడు. వేరే వాళ్ళతో నాకు సంబంధం ఉన్నట్టు లేని ఆధారాలు సంపాదించి నన్ను వెధవం చేశాడు. అది మీ తాత నమ్మడం నాకు ఆశ్చర్యంగా లేదు, కానీ మాలతి నమ్మింది. నాకదే బాధ. నేను మోసగాడిని అనుకుని పాణి లాంటి మోసగాడి చేతిలో పడింది. అంతే, నన్ను దూరం పెట్టేసింది. నన్ను నేను నిర్దోషిగా నిరూపించుకునే అవకాశం లేకుండా పోయింది. అసలు ఆ పాణిగాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని బిడ్డని కని మీ మామ్స్ని పెళ్లి చేసుకున్నాడంటేనే వాడెంత క్రిమినల్లో తెలుస్తుంది కదా. కానీ మామ్స్ ఎందుకు ఇలా గుడ్డిగా ప్రవర్తిస్తుంది డాడ్? ఆ రోజా దగ్గర ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. ఆ సక్సెస్ రేషియో ఎంతో తెలీదు. అలాంటప్పుడు ఈ ప్లాన్ ఏంటో? మీ మామ్స్ ఏది చేసినా ఎక్స్ట్రీమ్ చేస్తుంది బేబీ. ప్రేమించినా అలాగే ప్రేమిస్తుంది, ద్వేషించినా అలాగే ద్వేషిస్తుంది. తనతో ఉన్న ప్రాబ్లమే ఇది కదా మనకి. మీరు చెప్తుంది కరెక్టే డాడ్. మామ్స్ నన్ను ఎండి సీట్లో కూర్చోపెట్టాలని సిన్సియర్గానే ట్రై చేస్తుంది. కానీ అది సక్సెస్ అవుతుందో లేదో మనసులో కొడుతోంది డాడ్. ప్రస్తుతానికి మనం ఏం చేయలేం బేబీ. మీ మామ్స్ మనసు మారాలని కోరుకుందాం. ఆ రోజా జైలుకి వెళ్ళాలని కోరుకుందాం. అంతకంటే మనం ఏం చేయలేం కదా. బేబీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడ్. మామ్స్ అనుకున్నట్టే అంతా సక్సెస్ అయ్యి ఆ రోజు జైలుకి వెళ్ళింది అనుకో. అనుకున్నాను. అయితే నేను తర్వాత తీసుకోబోయే స్టెప్ మీ ఇద్దరిని కలపడమే. నాకైతే డౌటే బేబీ. ఆకాశం భూమి కలిసినా కూడా మీ మామ్స్ నన్ను యాక్సెప్ట్ చెయ్యదు. అందుకే మీ ఇద్దరిని ప్రైవేట్ జెట్ లో తీసుకెళ్లి ఐలాండ్ లో పడేస్తాను. నెలకి సరిపడా సరుకులు పెట్టేస్తాను. మీరిద్దరే ఉంటారు కాబట్టి మామ్స్ ఖచ్చితంగా నీకు దగ్గర అవుతుంది. నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది. నీ దగ్గర సూపర్ ఐడియాస్ ఉన్నాయి బేబీ, కానీ జరిగే పనేనంటావా? ఎందుకు జరగదు డాడ్? కంపెనీ మన చేతికి వచ్చాక ఏదైనా సాధ్యమే. మీ ఇద్దరిని కలుపుతాను. మామ్స్ మనసు ఏదో విధంగా మారుస్తాను. అప్పుడు మనందరం హ్యాపీగా కలిసి ఉండొచ్చు. సరే బేబీ, నా మీద నీకున్న ప్రేమేంటో నాకు తెలుసు. పిచ్చిది. మాలతిని నన్ను కలపాలని ట్రై చేస్తుంది, కానీ మాలతి నన్ను కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తుందని డౌట్గా ఉంది. చూద్దాం. రోజా జైలుకెళ్ళాక నా ప్రాబ్లమ్స్ని వర్కౌట్ చేస్తాను. మాలతి నిత్యాల్ని గ్రిప్లో పెట్టుకోవాలి. కంపెనీ నా చేతుల్లోకి తీసుకోవాలి. జేపీ ఆ వెపన్ ఎక్కడ పెట్టుంటాడు మేడం? అసలే తను క్రిమినల్ లాయర్, అందులోనూ తెలివైనవాడు. ఎక్కడ పెట్టుంటాడో తెలుసుకోవడం కొంచెం కష్టమే. ఎవరైనా ఒక వస్తువు ఎక్కడ పెట్టారు అని తెలుసుకోవడం చాలా కష్టం. మర్డర్ చేసిన వెపన్ అంటే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుంటారు. తనకి తెలియకుండా తెలుసుకోవడం ఇంపాసిబుల్. రోజాని కోర్టు దాకా తీసుకువెళ్ళాలి. కోర్టులో కూడా రోజా పక్కన నేనున్నట్టే నమ్మించాలి. ఆ వెపన్ ఎక్కడుందో నేనే కష్టపడి వెతికి తీసుకొచ్చినట్లు నమ్మిస్తే రోజా పూర్తిగా నన్ను నమ్ముతుంది. ఈ ఆటలో రోజా ఇక నా పట్టు జారిపోదు. కానీ ఇది నేను రోజా కోసం చేస్తున్నట్లు ఇప్పుడు నటించాలి.
ఒక ఐడియా రోజా. ఏంటి పిన్ని? జేపీ దగ్గర నిజం రాబట్టడం అంత ఈజీ కాదు. ప్రతి మనిషికి వీక్నెస్ ఉన్నట్లే తనకి ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ మీద కొడితే ఈజీగా వెపన్ని సంపాదించొచ్చు. ఏంటి పిన్ని? వాడి వీక్నెస్ నేనే.